హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది రాగి సంకటి నాటుకోడి పులుసు. ఎలా చేయాలో ఏం కావాలో చూపిస్తాను రండి. చూడండి, ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా నేను. అంటే ఒక పావు సేరు బియ్యం అన్నమాట. పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్తగా చేసుకునే వాళ్ళకి తెలియదు. చూడండి, ఒక 100 గ్రాములు రాగి పిండి. నాకు ఇంట్లో రాగులు ఉన్నాయి, కడిగేసేసి ఆరబెట్టి మిక్సీ పెట్టేసా. కొద్దిగా సాల్టు, బియ్యం పోసేసుకొని చక్కగా కడిగేసేసుకుందాం. ఓ 2 సార్లు కడిగేసుకుంటే సరిపోద్ది బియ్యం. రాగి సంకటికి ఫస్ట్ సారి చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. మీకు కొంచెం రాగి పిండి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం తీసుకోవచ్చు, గిన్నెన్నర తీసుకోవచ్చు, సరిపోద్ది. చూడండి, 1కి 4 గ్లాసులు ఎసరు పోసుకోండి. అన్నం మెత్తగా అయిపోవాలి, బాగా మెత్తగా అయిపోతేనే కానీ మనకి సంకట్లాగా రాదు. మనకి పొంగు వచ్చింది, తీసాం. ఒక వంతుడు కింద అనమాట పొంగు వస్తాయి, ఇంకా 2 వంతులు ఉడకాలి. 2 వంతులు ఉడకనిచ్చి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. 4 గ్లాసులు ఎసరు పోసిన చూసారా, మెత్తగా అవ్వలేదు, ఇంకొంచెం మెత్తగా అవ్వాలి. మరి బాగా పాత బియ్యం ఇచ్చాడు, ఎసరు బాగానే పడుతుంది. ఇంకొద్దిగా ఎసరు ఉంది, ఆ ఎసరు మగ్గేటప్పటికి మెత్తగా అయిపోద్దాములేండి. దాన్ని మెత్తగా అవనిద్దాం అన్నాన్ని. మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. మనం పరవాణానికి వండుకుంటాం కదా మెత్తగా, అలా వండితే సరిపోద్ది అన్నం. రాగి పిండి పోసేసుకుందాం. కొద్దిగా ఎసరు ఉండగానే పోసుకుంటే రాగి పిండి కూడా పచ్చి వాసన పోద్ది. కొంచెం ఇది చెక్క గరిటె అయితే బాగుంటుంది, ఈ స్టీల్ గరిటెలు ఇరిగిపోతాయి. కొంచెం గట్టిగా ఉంటుంది, బలంగా తిప్పాలి. మరి అటు ఇటు కదులుతుంది దాంతో తిప్పుతుంటే. పొయ్యి మీద ఉండగానే కాస్త తిప్పుతూ ఉండి కొంచెం ఉడికింది పిండి, పచ్చివాసన పోయింది అనుకుంటే ఎంత 2 నిమిషాలు కలిపితే చాలు. మనం పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత తీసేసి కింద మనం పప్పు గుత్తి తీసుకొని చక్కగా పప్పు గుత్తిని కడిగేసుకొని ఈ కొండ మన 2 కాళ్ళ సందులో పెట్టుకొని మెదిపితే మెత్తగా అయిపోద్ది. దీన్ని రాగి సంకటి అంటారు. ఓసారి విజయ చేస్తుంటే చూసే నేను. వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, చెంగాలమ్మ, విజయ వీళ్ళందరూ చేసుకుంటూ తింటూ ఉండేవాళ్ళు అనమాట. ఒకరోజు నేను వెళ్తే వాళ్ళ ఇంటికి, అటు వెళ్ళే టయానికి, విజయ వాళ్ళ ఇంటికి వెళ్ళే టయానికి విజయ రాగి సంకటి చేస్తుంది. ఎలా చేస్తుందని అడిగే నేను. ఇలా చేయాలి రమణ అని. అప్పుడే అన్నం ఉడుకుతుంది, అన్నంలోకి రాగి పిండి పోసి 2 కాళ్ళ సందులో పెట్టుకొని బాగా పప్పు గుత్తి పెట్టి తిప్పుతుంది. పప్పు గుత్తి తీసిన తర్వాత తెడ్డి పెట్టి తిప్పుతుంది అనమాట. తెడ్డి అంటే మన చెక్క గెరిట్లాగా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి తెలీదు, పాత వాళ్ళకి తెలుసు తెడ్డి అంటే. దాన్ని పెట్టి బాగా తిప్పింది అనమాట, మెత్తగా అయిపోయింది. పిండి తను ఇంకా ఎక్కువ పోసిందిలే. నేను ఎందుకంటే కొత్తగా తినేవాళ్ళకి తెలియదని, ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినలేరని కొద్ది తక్కువే పోసా. మీరు తినగలిగితే ఇంకోసారి చేసుకున్నప్పుడు ఇంకొక అరకప్పు పెంచుకోండి. ఇది చాలా మంచిది, ఒంటికి బలం, ముఖ్యంగా షుగర్ వాళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు నాకు షుగర్ పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో, అందుకే నేను ఇంకా ఇవే చూస్తున్నాను. జొన్న అన్నం, రాగి సంకటి, రాగి జావ, అంబలు అంటారు కదా, అది వీటి మీదే ఎక్కువ నేను పెట్టామా ఈ దాస అంతా. ఇంతకుముందు నేను కూడా తినేదాన్ని కాదు, తాగేదాన్ని కదా, బాగా అనేదాన్ని. పొట్ట తేలిగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, బరువు కూడా చక్కగా తగ్గుతారు దీనికి. పొట్టకు హాయిగా ఉంటుంది.
రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాసు రాగి జావ తాగి పడుకుంటున్నట్టు, నేనేం భోజనం చేయకుండా. తెల్లారికి పొట్ట ఫ్రీగా హాయిగా ఉంటుందన్నమాట. ఒకరోజు ఇది తింటున్నాను, ఒకరోజు జొన్న అన్నం తింటున్నాను. జొన్న అన్నమే తెలియదు నాకు అసలు, మేము పుట్టినాక మాకు తెలీదు. ఇదే ఫస్ట్ మేము వండి తింటాం. అది కూడా వీడియో పెడతాను. జొన్న కూడా ఎలా వండుకోవాలో వీడియో పెడతాను చూడండి. ఈ రాగి సంగటి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత 2 కాళ్ళ సందులో పెట్టి మెదిపితేనే మనకు మెత్తగా అవుద్ది. గరిటి ఇరిగిపోయింది, మా స్టీల్ గరిటి. ఇప్పుడు కొంచెం చేయి తడి చేసుకొని ఉండల కింద చేసుకోవాలి. వేడివేడిగా తినేయాలబ్బా. ఆ విజయవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పిండి పోసేసి తిప్పేసేసి మూత పెట్టి పక్కన పెట్టి ఇన్ని పచ్చిమిరకాయలు పచ్చియే, ఇంత చింతపండు అంత ఉప్పు వేసి రోట్లేసి కచ్చా పిచ్చ దంచేసి నాకు వేడివేడిది ప్లేట్లో పెట్టించింది తినమని. ఇక చూసుకో, చెమటలు కారుకుంటా, నోరు మండిపోతూ, ముద్ద మింగుతుంటే ముద్దకి నాకు కళ్ళంపు నీళ్ళు వచ్చినాయి. అంత కారం మనం తినలేం కదా, వాళ్ళు తింటారు బాగా కారం. ఏంట్రా నట్ట ఉప్పుతున్నావు అంది. తల్లో ఏంటి కారం అంటే, మాకు ఆ కారం కావాలి లేకపోతే తినలేము అంది. ఓసారి చెంగాలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెంగాలమ్మ చేసింది. చెంగాలమ్మ కోడి కూర వండినట్టుంది, చికెన్ పులుసు వేసి పెట్టింది. అది కారమే ఓరెత్తిపోయింది. నేను రొప్పుతూ తింటున్నాను, వాళ్ళు సైలెంట్గా తింటున్నారు. చూడండి, చేయి తడి చేసుకొని వండ చేసుకుందాం. మనం తినలేం కాబట్టి అంత కారం, మన నోటికి ఎంత పడుతుందో అంత. దీంట్లోకి చికెన్ పులుసు చేసుకుంటే బాగుంటుంది, లేదా ఏదన్నా రోటి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది నంచుకొని తింటాకి. నేనైతే నాటుకోడి పులుసు పెట్టాను. మీకు మామూలు కోడైనా పర్వాలేదులే, నాకు కతి కూర పంపించారు తెలిసిన వాళ్ళు, దాంతో పులుసు పెట్టాను. మీరు మామూలుగానే పెట్టుకోవచ్చు, ఏ కూర అయినా పర్వాలేదు. కొంచెం పులుసు ఎక్కువ కావాలి, కాకపోతే ఇది చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువ కావాలి. మీరు తినే దాని మీద కొద్దిగా వేసుకోండి ఘాటు, సరిపోద్ది. అప్పుడు ఇది చప్పగా ఉంటుంది, కొంచెం ఘాటు తగిలితేనే బాగుంటుంది రుచిగా. కానీ వేడి మీద తినండి అబ్బా చేసుకొని, చాలా బాగుంటుంది. ఆదివారం నాడు అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా అలవాటు చేయండి. హెల్దీ ఫుడ్ కదా రాగులు, పిల్లలకు అలవాటు చేయండి. కొంచెం తడి చేసుకొని అలా వండ చేసేసి పక్కన పెట్టేసుకోండి. లేదు కొంచెం లేట్ అవుద్ది అనుకుంటే మూత పెట్టేసేసి పెట్టండి, వంటలు చేయకుండా. తినేటప్పుడే ఆ వంటలు చేసుకొని తినేసేయాలన్నమాట. 2 వంటలు చేసుకుంటే చాలు, మన పట్టు నిండిపోద్ది. అబ్బా చాలు ఇంకా వద్దు అనిపిస్తుంది అనమాట 2 తింటే. 4, నాకు 2, మా ఆయనకి 2. బాగా వచ్చినాయి కదా. అలా మధ్యలో అలా బజ్జం పెట్టేసి ఇప్పుడు కోడి పులుసు పోసేసుకుందాం. ఆ పులుసులో ఇప్పుడు దాని నిండా పోసి ఆ పులుసు అది పీల్చుకుంటే మనం తింటా ఉంటే ఉంటుంది. ఆహా, సూపర్గా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళంతా లైట్ కొట్టండి అబ్బా. చూస్తున్నారు కానీ చాలామంది లైట్ కొడతలేదు, సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. కాలిపోతుంది బా. ఓహ్, కానీ అలాగే తినాలి. సూపర్గా ఉందబ్బా. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.